వేసుకున్నాం కదా, వేసిన వడలు ఇలా అటు ఇటు టర్న్ చేస్తూ మంచిగా రెండు వైపులా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. అప్పుడు లోపల మంచిగా ఉడుకుతుంది. మనం ఒకటే వైపు వదిలేయకుండా 2-3 సార్లు అటు ఇటు అన్నాం అనుకోండి, అప్పుడు మంచిగా ఉంటుంది. ఇక్కడ మనకి కుక్ అయిందా లేదా తెలియాలంటే కలర్ ఒకటి ఇండికేషన్. దాంతోపాటు పైన బుడగలు వస్తున్నాయి చూసారా, ఆ యొక్క బుడగలు అనేవి రావడం ఆగిపోవాలి. ఏవైనా మనం డీప్ ఫ్రై చేసేటప్పుడు, ఇవన్నీ కాదు ఏవైనా డీప్ ఫ్రై చేసేటప్పుడు బుడగలు రావడం ఆగిపోయిందంటే లోపల మంచి కుక్ అయిపోయింది అన్నట్టు లెక్క. ఇదిగోండి ఇవి మంచి కలర్ రావాలి. ఎలా అంటే ఇదిగోండి ఇలా ఉండాలి. పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా బాగుంటుంది. మనకి హోటల్లో వేసినట్టుగా వస్తుంది అనమాట. కొంచెం టైం టేకింగ్, కానీ మంచిగా అటు ఇటు అంటూ మెల్లిగా కుక్ చేసుకోవాలి. ఫ్లేమ్ పెద్దగా పెట్టేసి 2 నిమిషాలు వదిలేసాం అనుకో, ఒకటే సైడ్ కుక్ అవుతుంది, మంచిగా క్రిస్పీగా రాదు, లోపల మంచిగా ఉడకదు. చెక్ చేసుకోండి. పిండి బ్యాటర్ అనబడి ఇలా ఉండాలి. నేనైతే పప్పు నైట్ నానబెట్టేసుకొని పొద్దున్న మిక్సీ పట్టేసుకుంటాము. మిక్సీ పట్టుకుంటే దాంట్లో పచ్చిమిరపకాయలు, తర్వాత వెల్లుల్లి ఒకవేళ దేవుడికి వేయకపోతే వేసాము, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, కొత్తిమీర వేసుకొని మిక్సీ పట్టుకున్న తర్వాత వంట సోడా, ఉప్పు వేసుకున్నామంటే అయిపోతుంది అంతే.